గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఓం గం గణాధిపతయే నమః. ఓం గం గణాధిపతయే నమః. ఓం గం గణాధిపతయే నమః. అనకాపల్లి జిల్లాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తున్న విగ్రహాలలో ఈ వినాయక విగ్రహం ఒకటి. లిటిల్ గణేష యూత్ LGY టీం ఏర్పాటు చేసినటువంటి ఈ థీమ్ చూస్తున్నారు కదా. శివ ధ్యానం చేస్తున్నటువంటి ధ్యాన ముద్రలో ఉన్నటువంటి విఘ్ననాథుని మనం ఇప్పుడు చూస్తున్నాం. నిజానికి చెప్పాలంటే అనకాపల్లిలో చాలా వెరైటీ వినాయక విగ్రహాలు ఉన్నాయి. అందులో వెరీ స్పెషల్గా ఈ వినాయక విగ్రహం కూడా ఉండడం వల్ల స్వామివారి దర్శనానికి భక్తులు చాలా మంది వస్తున్నారు. సో ఒక్కసారి ఈ ఆర్గనైజర్స్తో మాట్లాడదాం. ఎన్ని రోజుల పాటు ఇక్కడ ఉత్సవాలు చేస్తారు? ఉత్సవాలు అయితే ప్రతి సంవత్సరం 21 days అలా ఉంచుతాం. ఇది ప్లానింగ్ అయితే 3 months నుంచి అవుతుంది. ఇది అంటే పెద్దవాళ్ళకంటే ఎక్కువ పిల్లలు ఎక్కువ కష్టపడ్డారు దీనికోసం. వాళ్ళే ఇంకా పనిలోకి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు 5,000 అలాగే వేసుకొని బాగా కష్టపడి చేశారు. ఎందుకు ప్రత్యేకంగా ఈ థీమ్తో పెట్టాలి అని? థీమ్ అంటే స్పెషల్గా ఇది ఎన్నుకోలేదు. ఒక 3-4 థీమ్స్ ఎంచుకొని ఇది బాగా అవుట్లుక్ చాలా బాగుందని ఇంకా అవుట్పుట్ కోసం అయితే చాలా కష్టపడ్డారు. రెస్పాన్స్ ఎలా ఉంది? సో మీరు ఆర్గనైజర్స్ లో చాలా కాంపిటీషన్ పెరుగుతుంది. సో ఎక్కడికక్కడే అనకాపల్లి, వైజాగ్ ఎక్కడైనా జిల్లాలో చాలా స్పెషల్ గా ఉండేటటువంటి వినాయక విగ్రహాలు మనది ఉండాలి అనే కాంపిటీషన్ బాగా పెరిగింది. సో ఆ థీమ్ తో ఇది మీరు చూస్ చేసుకున్నారా? అది కూడా ఒక రీజన్. అది అంటే ఆ రీజన్తోనే బాగా అవుట్పుట్ చాలా బాగుండేవి. ఒక 3-4 ఎంచుకొని పోలింగ్ పెట్టాం అనమాట. అందులో అందరూ ఎక్కువ దేనికి సో అనకాపల్లిలో వేల్పుల వీధిలో ఉన్న ఈ వెరైటీ వినాయక విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉందని చెప్పాలి. నిజానికి చెప్పాలంటే తండ్రి పైన ఉన్నటువంటి పరమ భక్తి, ఒక కొడుకు, ఒక పుత్రుడు, అంటే మనం ఇక్కడ ఒక థీమ్ కూడా దీని నుంచి ఒక మెసేజ్ కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ విఘ్ననాథుడు కూడా తన తండ్రి కోసం ధ్యానం చేస్తున్నటువంటి ధ్యాన ముద్రలో ఉన్నటువంటి విఘ్ననాథుని విగ్రహం చాలా ప్రత్యేకంగా ఉంది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ వాటర్ ఫౌంటైన్ కావచ్చు, ఈ సెట్ కూడా చాలా అద్భుతంగా ఏర్పాటు చేశారు. వచ్చే ప్రతి ఒక్క భక్తులు ఒక భక్తి భావంతో ఉండాలి, అలానే మా ఆర్గనైజర్స్కి కూడా మంచి బ్లెస్సింగ్స్ ఇచ్చి వెళ్ళాలి అనే ఉద్దేశంతో మొదట ఒక 4 థీమ్స్ తీసుకున్నాం. అందులో పోలింగ్ పెడితే ఈ విగ్రహమే చాలా బాగుంది, ఇదే మనం పెట్టాలి LGY నుంచి అని చెప్పి వీరందరూ కూడా ఫైనల్గా డిసైడ్ అయి పెట్టడం వల్ల ఒక్కసారి ఇక్కడ చూస్తే కనుక ఈ విగ్రహాన్ని చూడటానికి కూడా చాలా మంది భక్తులు వస్తున్నారు. మరీ ముఖ్యంగా చిన్నపిల్లల్ని చాలా స్పెషల్గా అట్రాక్ట్ చేస్తున్నటువంటి వినాయక విగ్రహం అని కూడా చెప్పొచ్చు. సో ఇక్కడైతే అనకాపల్లి జిల్లాలో చాలా వెరైటీ వినాయకులు ఉన్నాయి. అందులో ఇప్పుడు ప్రతి ఒక్కరిలో క్యూరియాసిటీ పెరుగుతోంది. ఏంటంటే ఎక్కడైనా ఒక కొత్త థీమ్ పెడితే ఖచ్చితంగా అక్కడ ఫ్యామిలీతో వెళ్ళాలి, చూసి రావాలి అనేటటువంటి ఆలోచన ప్రతి ఒక్కరిలో పెరగడంతో ఆర్గనైజర్స్లో కూడా ఒక కాంపిటీషన్ పెరుగుతోంది. వాళ్ళపైన ఎప్పటికప్పుడు ఎవ్రీ ఇయర్ రెస్పాన్సిబిలిటీస్ కూడా పెరుగుతున్నాయి. కాబట్టి వచ్చే భక్తులని ఫోకస్గా ఆర్గనైజర్స్ కూడా, నిర్వాహకులు ప్లాన్ చేసుకోవడమే కాదు, ఉత్సవాలు గ్రాండ్గా చేయడానికి కూడా వాళ్ళందరూ కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి. ఓం గం గణాధిపతయే నమః. ఓం గం గణాధిపతయే నమః. ఓం గం గణాధిపతయే నమః. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.